నాకెందుకురా ఈ రెసిపీ బాగా రాలేదనే బాధ కన్నా వాళ్ళకంటే బాగా వచ్చింది, నాకెందుకు రాలేదు బాగా అనేసి బాధ ఎక్కువైపోయింది మా చెల్లికి. ఏదో ఒక మాదిరన్నా వస్తుంది అనుకున్నాను గానీ మరి ఇంత ఘోరంగా వస్తుందని అసలు అనుకోలేదు. రిజల్ట్ చూసి షాక్ అయిపోయినా నేను. సోషల్ మీడియాలోనే మోస్ట్ వైరల్ రెసిపీ క్యాప్సికమ్ ఎగ్గిది. ఇందాక బొక్కబన్న కోడిగుడ్డు ఇంకా స్పూన్ చూపించిన కదా, అవే అనమాట ఈ వంటకి ఇన్స్పిరేషన్. ఎయిర్ ప్యాక్ లో ఎగ్ వైట్ వేసుకునింది, అట్లే వదిలేస్తే ఎల్లో ఫీల్ అవుతుంది అనేసి ఈ రెసిపీ స్టార్ట్ చేసింది. మా చిన్న బిడ్డ అయితే ఎన్ని దెబ్బలు తగిలించుకుని తెలిసినా మీకు. ఈ రెసిపీకి అయితే చాలా కష్టపడింది అబ్బా. 3 గుడ్లు వేయాలనుకునింది, 2 గుడ్లే ఉన్నాయనేసి గుడ్డు బిస్కెట్ వేయింది. అదేం లాజిక్ రా సామి అనేసి డౌట్ రాకూడదు మీకు, ఎందుకంటే గుడ్డేలో కూడా గుడ్డు ఉంది కదా. ఇంకా చెక్క స్పూన్ ని ఇన్నోవేటివ్ గా ఇంచేసి ఇట్లా వాడేసింది. బిడ్డ దెబ్బలు తగిలించుకుంటానే ఉంది. ఒక 20 నిమిషాలు పెట్టింటాం స్టవ్ మీద, అసలు ఏ మూలు చూసినా కొంచెం కూడా ఉడకలేదు. ఇంకా స్లోగా నమ్మకం పూసింది, ఆశలు వదిలేసుకొని గ్యాస్ అన్న మిగిలించుకుందాం అనేసి ఆపేసినాము. అసలేం అదే చిన్న కుటుంబము, చింతలు ఎక్కువ ఉన్న కుటుంబము, గ్యాస్ అయిపోతే ఏం చేసేదే. మీరు గమనిస్తే మా చెల్లి వాళ్ళకి ఎట్టొచ్చింది అనే బాధలోనే ఉంది ఇంకా పాపం. ఇంకేమైనా వైరల్ రెసిపీ ఉంటే కమెంట్ చేయండి అబ్బా, ట్రై చేస్తాము. అంటే లైక్ మర్చిపోకండి.